యేసుక్రీస్తు తన నీతిని మనకు ఆరోపిస్తున్నాడు. చెప్పుడు మాటలు వినవద్దు. అలా విని నీ పనివానికి నీవు అన్యాయం చేస్తే, అతడు నిన్ను శపిస్తే, అది నీవు వింటే ఆ శాపము నీ మీదికి వస్తుంది. చెప్పుడు మాటలను లక్ష్య పెట్టవద్దు. సాడీలు చెప్పేవారు నీ చుట్టూరా చాలామంది ఉంటారు. నిన్ను ఎరిగినవాడు ఎవడో నిన్ను తిడతాడు. అది నీవు విని నీవు అతన్ని తిడతావు. అప్పుడు అతడి వల్ల నీవు, నీ వల్ల అతడు ఇద్దరూ చెడిపోతారు. నీవు మార్గమధ్యంలో అటూ ఇటూ చూడకుండా తిన్నగా నడిచిపో. నీవు జీవము గల మనిషివి. ఉసూరుమంటూ తోటకూర కాడలాగా ఊగిసలాడవద్దు. నీవు క్రీస్తుకు మాత్రమే చెంది ఉన్నావు. నీ యజమాని సైతాను కాడు, లోకం కాదు, శరీరము కాదు, నేత్రాశ కాదు, జీవపు డంబము కాదు. వేషధారణ బ్రతుకు మానేయి. ప్రార్థనలో, ఉపవాసములో, దాతృత్వములో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వేషధారణ దెబ్బతీస్తుంది.